నమస్తే, గుడ్ మార్నింగ్. జేబీ, నేను డాక్టర్ శ్రీకృష్ణ, మానవాంధ్ర ప్రెసిడెంట్. మిత్రులారా, ఇద్దరు వేసి ఒక మాజీ ఎంపీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ దయాకర్ అలియాస్ డేవిడ్, ఇంకొక ఆయన బాలకృష్ణ. ఆయన అలియాస్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇద్దరు వారి వారి రాజకీయ పార్టీల కోసం కొట్లాడుతారు. మంచిది. కానీ మరి 8 సంవత్సరాల నుంచి మాలలో కొనే చెప్తా ఉంది. 2016 కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎవరికైనా వేసేసి మాలలో మొత్తం లేరని చెప్పి తెలంగాణలో లేరని చెప్పేస్తే మరి మీరు ఎరవనుకోరా? బాలకృష్ణ కానీ డేవిడ్ అంటే ఫస్ట్ నుంచి ఎవరికైనా కనుపులమో అసలు తెలంగాణ మానమానకు ఆయనకు సంబంధమే లేదు. అది వేరే విషయం. మరి బాలకృష్ణను తన పార్టీని కాపాడుకోవడానికి కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేస్తే, ఏదో రాజకీయ వ్యాఖ్యలు చేస్తే దాన్ని కనీసం నాకు సంతోషం, మంచిది, నీ పార్టీని కాపాడుకోండి. కానీ నీకు ఎట్లిచ్చింది గవర్నమెంట్? ఏ రాజకీయ పార్టీ అంటే నీ కులం ప్రకారంగా పదవి ఇచ్చింది అన్నమాట. వాస్తవం. ఒక్కడైనా మీరు మాజీలు కదా, మాజీల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. కనీసం మా సెన్సెస్ తక్కువ ఉందని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు బాలకృష్ణ? దయాకర్ అంటే దయాకర్ ఆయన క్రిస్టియను, ఖచ్చితంగా ఆయన ఫస్ట్ కూడా వర్గీకరణ తరపులము. ఆయన స్టోరీ వేరే ఉంది. పర్సనల్ విషయంలో ఆయన పర్సనల్ విషయాల నుంచి కాపాడుకోవడానికి, తనను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ మా తెలంగాణ మారమన్నాడు. అది పక్కన పెడదాం. ఇప్పుడు నేను ఆయన మీద కామెంట్ చేస్తే నీకు చేత కాదు కాబట్టి నీకు కాలేదని చెప్పి రకరకాల కామెంట్స్ నమ్మి చేస్తాడు. వాస్తవానికి అది లేదు. తెలంగాణ మారమానాడుకు దయాకర్కు దేవుడు అలాగే దేవుడికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఆయన లేదు. తర్వాత ఆయన బతకడానికి తెలంగాణ రాజకీయ వేదికలో, ఐక్య వేదికలో ఆయన సభ్యుడు గారు కావడానికి ప్రధాన కారణం గద్దరు. కానీ బాలకృష్ణ కాదు, బాలకృష్ణ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఆయన కూడా వల్లమానాడు సపోర్ట్ చేయలేదు, ఎక్కడ సపోర్ట్ చేయలేదు. ఎవరైనా ఆయన దగ్గర పోతే ఆయన గ్రూపులకు ఏదైనా చేసిండో, హైదరాబాద్ ఇచ్చిండో. కానీ వీళ్ళు ఎవరు కూడా మానవుల మీద అసలు ప్రేమ లేదని చెప్పడానికి చాలా చక్కటి ఉదాహరణ. మొన్న నిర్మాణ కొట్టినటువంటి పంచాయతీలో వీళ్ళిద్దరు తిట్టుకోవడం, ఒకరినో తిట్టుకోవడం. రాజకీయ వేదిక నుండి మంచిగా ఉంటుంది. కానీ కులాలు ఇక్కడ మా మెస్సీలను 26 కులాలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఒక్కరు ఓడిపోయినప్పుడు రేపు మీరు ఏ లోకం పెట్టుకొని మన దగ్గరకు వస్తారంటే నాకు కొంచెం సూటి ప్రశ్న. చాలా మోసం మీద మాట్లాడుతున్నాడు ఇద్దరు, మీరు కానీ ఆయన కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ. మరి అసెంబ్లీలో లేదు మీరు, కానీ పార్లమెంట్ లో రాష్ట్ర సభ్యుడు సతీష్ జయరాజ్ గారు, ఒక స్పీకర్ గతంలో స్పీకర్ చేసినటువంటి సురేష్ రెడ్డి ఉన్నారు. ఆయన కానీ మీరు ఒక లెటర్ ఇవ్వచ్చు కదా. లేదు, మీ అధ్యక్షుడు మీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి ఒక లెటర్ ఇవ్వచ్చు కదా. దయాకర్ ఏ రకంగా మానమాన చూపిస్తాడు? ఏ మాత్రం నైతిక ఉంటే మానమాన ట్రై చేయడానికి అర్హత లేదు దయాకర్, ఎక్కడ లేదండి. ఆయన పెట్టిన మాలమానాడుకు అసలు సంబంధమే లేదు. ఆయన దయాకర్ కు అలియాస్ డేవిడ్ కు మాలమానాడుకు సంబంధమే లేదు. ఆయన వచ్చింది ఆయన సొంత తను బతికించుకున్న కార్యక్రమం సంస్థ తెలంగాణ మాలమానాడు. దానికి సహకరించినటువంటి వాళ్ళు పూర్వం వ్యతిరేకమైనటువంటి ఒక వర్గం, అంతే తప్ప ఆయన ఏ రోజు కూడా మాలల కోసం మాట్లాడలేదు. ఏ రోజు కూడా ఆర్టిఫిషియల్ పొలిటికల్ ఏజెండా ఆయన దగ్గర ఉంది, అప్పుడైనా ఎప్పుడైనా. మిస్టర్ దయాకరు, మీరు ఎందుకు ఎమ్మెల్సీ కదా గవర్నమెంట్ కోర్టులో ఉన్నటువంటి గవర్నర్ మాట్లాడినప్పుడు మరి నువ్వు కూడా మాట్లాడచ్చు కదా. ఈ 15 ఏళ్ళ కాల 5 ఏళ్ళు ఉంటుంది, అవి చూస్తే మొదలుపెట్టే అవకాశం లేదు, నువ్వు తొలగించే అవకాశం లేదు. మరి ఎందుకైనా మాట్లాడలేవు? అది ఎవరికైనా కావాలి, వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ మా జనాభా తగ్గించని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు చెప్పి క్వశ్చన్ చేస్తుంది దయాకరే కాదు, బట్టి విక్రమార్క కావచ్చు. బట్టి విక్రమార్క గతంలో కూడా డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కిరణ్ కుమార్ చాలా క్లియర్గా చెప్పాడు, ఇది జాతీయ సమస్య, నాకు అవసరం లేదు చెప్పాడు ఆయన. ఇప్పుడు క్యాబినెట్ లో అందరితో పాటు బహుశా అందరితో పాటుగా బట్టి విక్రమార్క సమానంగా జరిగినటువంటి ఒక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన చెప్పిండు ఆయన ఎస్సీ కాదు, బీసీ కాదు, ఎవరు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే అని చెప్పిండు. ఈ జాతీయ సమస్య మనకెందుకు, ఒకళ్ళు ఇది వస్తే మన పార్టీకి నష్టం అని. కానీ రేవంత్ రెడ్డికి నకసిక పర్యంతం మాలను తొక్కివేయాలని సంప్రదించిన ఒక ఆలోచనతో ఉన్నాడు. ఎందుకనంటే ఈయన ఆలోచన విధానం మొత్తం కూడా బీజేపీతో నిలిపినటువంటి బ్రెయిన్ ఆయన దగ్గర ఉంది. మరి మిగతా వాళ్ళకి ఏం ఉపయోగం వచ్చింది? గత ప్రసాద్ కుమార్ ఉన్నాడు, వివేక్ ఉన్నాడు,
వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు. చచ్చిపోండి, మాకే ఉంది, మా పదవులు వచ్చినాయి, మా నాయనకు వచ్చినాయి, నా కొడుకు వచ్చింది, మా అన్నకు వచ్చింది, నాకు వచ్చింది సార్ అని దయాకర్. రెండవ